అందరికీ నమస్కారం. హస్తసాముద్రిక చూసే వాళ్ళందరికీ మన చేతిలో మన అదృష్టం. ఇందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. రేఖల గురించి ఇంకో విధంగా అన్ని విషయాలు తెలుసుకున్నాం. గ్రహాల గురించి, గుర్తుల గురించి ఇంకా ఎన్నో ఉంటాయి చెప్పుకోవడానికి. ఏదో ఒక వీడియోలో కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని పూర్తిగా చెప్పడం అవ్వదు, కొన్ని విధాలుగా కొన్ని మర్చిపోవచ్చు. అందుచేత చెప్పినవే మళ్ళీ చెప్పడం అవుతుంటుంది. ఒక్కోసారి అన్నీ మీరు చూసుకున్నట్టు ఉంటే మీకే తెలుస్తుంది అన్నమాట, అర్థం అవుతుంటుంది. ప్రతి ఒక్కటి మీకే తెలుస్తుంటుంది. మీరు ఇంకొకరు చెప్పచ్చు. ఆ విధంగా నేను చెప్పే ప్రతిదూను అక్షరాల అవి నిజమే, కానీ వాటిని మీరు తెలుసుకొని పూర్తిగా అవగాహన చేసుకొని ఇంకొకరికి కూడా చెప్పవచ్చు. మీరు నాకు ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి అని మీరు అంటుంటారు. అలాగా అవసరం లేదు. నేను చెప్పినవన్నీ కరెక్ట్గా చెప్తాను. ఇంకా మీరు దగ్గరికి వచ్చి మీ చేయి చూసినా అవే ఉంటాయి. ఎక్కడో దగ్గర మీ గీతలు ఒకరికి లేకపోయినా ఇంకొకరికైనా ఉంటుంటాయి. గ్రహాలలో శుక్రగ్రహం తీసుకుందాం. ఈ శుక్రగ్రహం గురుగ్రహం కంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది. గురుగ్రహం కంటే ఎత్తుగా ఉండదు, సమానంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సమాంతరంగా ఉండాలి ఈ గ్రహం అనేది. ఇది గురుగ్రహం, ఇక్కడి నుంచి ఇది శుక్రగ్రహం. సమాంతరంగా ఉండాలి, కొంచెం ఎత్తుగా ఉండాలి చంద్రగ్రహం కంటే. అలాగే శనిగ్రహం కంటే, రవిగ్రహం కంటే, బుధగ్రహం కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. గురుగ్రహం కంటే కొంచెం తక్కువగా ఉండాలి. ఈ గ్రహం ఆ విధంగా ఉన్నప్పుడే దాని ఫలితాలు వర్తిస్తాయి. శుక్రగ్రహం తాలూకు ఫలితాలు అన్నీ వర్తిస్తాయి. ఇందులో ఏ గ్రహంలో లేని, మొత్తం అరచేతిలో ఏ గ్రహంలో కూడా లేనటువంటి రేఖలు, గీతలు ఇక్కడ ఉంటాయి. చాలా గీతలు ఉంటాయి సన్నంగా. కుప్పలు ఉంటాయండి. అడ్డదిడ్డంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఇష్టం వచ్చిన గీతలు ఉంటాయి. వందల కొలది ఉంటాయి. భూతద్దంలో పెట్టి చూస్తే వందల కొలది గీతలు ఉంటాయి. పూర్తిగా గీతలు లేని చెయ్యనిది ఉండదు. ఇక్కడ మట్టుగా ఈ శుక్రస్థానంలో అన్ని గీతలు ఉంటాయి. అసలు వాటి గురించి ఏం చెప్పాలో అర్థం కాదు, అలాగ ఉంటాయి అన్నమాట. ఏ రేఖను తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అసలు అది ఉపయోగం అయిందా, ఉపయోగం లేనిదా, ఫలితాలను ఇచ్చిందా, ఫలితాలు లేనిదా, అనేక విధాలుగా ఉంటాయి. ఇందులో ఈ విధంగా ఉంటుంది. అది నిచ్చెన అనుకోవచ్చు, లేకపోతే ఇంకో విధంగా. అందుచేత ఇందులో చెప్పడం చాలా కష్టం. లేకపోతే ఇన్ని గీతలు ఉన్నకంటే కొన్ని ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఈ మణికట్టు నుంచి ఈ గీతలను మట్టుగా చెప్పుకోవచ్చు. అవే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఆ రేఖలు. ఇక్కడి నుంచి బయలుదేరి తిన్నగా వీటిల్లో కూడా అడ్డు రేఖలు ఉంటుంటాయి. అవి వదిలేయండి. చిన్న చిన్నవి సన్నంగా నూలు దారుల్లో కూడా ఉంటుంటాయి. రకరకాలుగా ఉంటాయి, వదిలేయండి. ఇవి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు రేఖలు. ఇలాగ ఎక్కడ ఉంటాయి అవి వివాహ రేఖలు. వేరే దగ్గర ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. ఇవి ప్రేమ వివాహానికి సంబంధించినవి, అవి వేరే వివాహానికి సంబంధించినవి. ఈ విధంగా ఉంటాయి రేఖలు. ఇలాగ తెలుసుకోవచ్చు. ఇప్పుడు అడ్డు రేఖ ఇందులో ఏవైనా దీని మీద కూడా అడ్డు రేఖలు వచ్చాయనుకోండి, అందులో ఆ అన్నదమ్ములు అంతే, కజిన్స్ ఎవరు ఇంకా ఏవైనా దగ్గర సంబంధాలలో వాళ్ళు పోయినట్టుగా, వాళ్ళు లేరు ఇంకా అన్నట్టుగా ఉంటాయి గీతలు. ఆ విధంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇవి తీసేయండి. అలాంటివే చెప్పుకోవాలి.
ఎక్కడో ఒక్కొక్క రేఖను బట్టి చెప్పుకోవాలి కానీ అన్ని రేఖలను బట్టి చెప్పుకోలేము. అంత దారుణంగా ఉంటాయి దీనిలో రేఖలు. ఈ అడ్డు రేఖలు ఎన్ని ఉన్నా ఈ జీవిత రేఖని దాటకుండా ఉంటే ఈ అడ్డు రేఖలు మట్టుగా ఏ నష్టాన్ని కలిగించవు, నష్టాలన్నీ కలిగించవు. లేకపోతే కష్టాలు ఉంటే ఉండొచ్చు కానీ నష్టాలు కలిగించవు. ఈ అడ్డు రేఖ ఈ జీవిత రేఖను దాటిందంటే కొంచెం నష్టమే, కష్టం నష్టం అన్నీ ఉంటాయి. ఆ జీవితంలో ఆ టైం అప్పుడు అక్కడ ప్రమాదాలు ఏమైనా వాటిల్లవచ్చు. ఇది దాటకంటుంటే ఏమి చెయ్యవన్నమాట. ఎవరికో దాటుతాయి కొంతమందికే. దాని గురించి ఇంకా జీవిత రేఖ గురించి చెప్పేటప్పుడు ఆ విషయాలు చెప్తాను. కానీ అయితే ఇప్పుడు ఈ రేఖలు ఉన్నాయా, ఇతనికి ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ అలాంటివి ఉంటాయి అన్నమాట. నష్టపెట్టేవేవి కావు కానీ ఏదో ఒక ఇదన్నమాట. మన జీవితంలో ఏదో నిరాశ, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఆలోచనలు, రాత్రి నిద్ర పట్టకపోవడం, రాత్రి 10 గంటల వరకు 12 వరకు ఆలోచించుకొని ఉండడం ఏదో ఒకటి, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి కష్టాలే ఇక్కడే అడ్డు రేఖలు ఉన్న వాళ్ళకి ఉంటుంటాయి. ఏవో ఆలోచనలు ఉంటాయి ఒకటి. ప్లస్ రెండోది, అలాంటి వాళ్ళు ఏవో కథలు రాయడం, లేకపోతే ఇంకొక ఏవో పెద్ద పెద్ద గ్రంథాలు రాయడం ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి కూడా ఉండొచ్చు. పెద్ద పెద్ద సిద్ధాంతులు ఉంటారు అవ్వచ్చు, పీఠాధిపతులు అవ్వచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి ఇందులో. ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఈ రేఖలు. నష్టాన్ని అయితే కలిగించవు, కష్టాలు మట్టుగా తప్పదు అలాంటి రేఖలు ఉన్నట్టుగా ఉంటే. అయితే ఇక్కడ ఇన్ని రేఖలు ఉన్న ఒక త్రిభుజం, ఇది త్రిభుజం. ఒక్క త్రిభుజం ఉంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి. ఇంకా అతనికి ఇక సుఖ సంతోషాలకి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. విలాసాలు, ఇంకా డబ్బు, ఇంకా అనేక విధాలు అన్నమాట. మంచి సంగీత విద్వాంసులు అవుతారు, లేకపోతే మంచి కళాకారులు అవుతారు. ఇది ఎందుకంటే ఇది కాబట్టి శుక్రుడు అంటే. ఇంకో విషయం చెప్పాలి మీకు, శుక్రుడు నమ్మిన వాళ్ళకు మోసం చేయడం అన్నమాట. అంత విశ్వాసం గల వ్యక్తి శుక్రుడు. రాక్షసుల గురువు అయినా చాలా చాలా మంచి గ్రహం వ్యక్తి. అటువంటి విశ్వాసం గల వ్యక్తి అన్నమాట. ఎందుకంటే దానికి మీకు ఇది కూడా ఉంది. బలిచక్రవర్తి దగ్గర ఉండడు. బలిచక్రవర్తి అంటే రాక్షసుల గురువు కదా. ఏ రాక్షసుడు చనిపోతే వేరే రాజు ఉన్నప్పుడు ఏ రాజు ఉంటే ఆ రాక్షస రాజుకి గురువు అయ్యేవాడు. అలాగే బలిచక్రవర్తికి గురువు కూడా. బలిచక్రవర్తికి గురువు అయినప్పుడు అప్పుడు భగవంతుడు విష్ణు అతనికి దానంకి వస్తాడనమాట. దానం అడుగుతాడు. బలిచక్రవర్తి అంటే మంచోడే, రాక్షసుడైనా మంచోడు అనమాట. అడిగిన వాళ్ళకి ఏది లేదనకంటే ఇచ్చాడు అనమాట. అసలు జీవితంలో పేదవాళ్ళు ఎన్నోళ్ళు ఉండకూడదు అనమాట. అందరూ సుఖ సంతోషాలతోనే ఉండాలి అతని రాజ్యంలో. అలాగ ఉండేది అనమాట. అంత పేరు ప్రతిష్టలు. మరి అంత ఇది చేసినప్పుడు భగవంతుడిని మర్చిపోతారు కదా ప్రజలు. ఎవడు మంచి పనులు చేస్తే ఆడినే తలుసుకుంటారు, మిగతా వాళ్ళు మర్చిపోతారు కదా. అందుచేత ఏం చేశాడంటే దానంకి అడగడానికి వచ్చాడు. దానంకి అడిగితే ఇంకా సరే, అప్పుడు దానం అడిగినోడికి లేదండు. అప్పుడు ఇస్తానంటే ఈ శుక్రాచార్యుడు ఏడు చేశాడు, వద్దని చెప్పాడు. ఆడు భగవంతుడు దేవుడు నిన్నేమో మొత్తం లేకుండా చేసి పాతాలను నొక్కిడానికి చూస్తాడు, ఇవ్వకని అంతాడు. ఏమైతే అతని చెయ్యి కింద నా చెయ్యి మీదే కదా, ఏమడుగుతాడు, ఏది అడిగినా ఇచ్చుద్దాంలే అనుకుంటాడు. 3 అడుగులు అడిగాడు. 3 అడుగులే కదా అనేసి ఇస్తే 3 అడుగుల్లో కూడా ఆ 3 అడుగులు కూడా ఇవ్వడానికి దారి పోస్తుంటే అది పోయిన గంట చేసాడనమాట. ఆ లోపున దూరిపోయి
ఒక కందిరేగో ఏదో అయ్యి అడ్డుపై పడితే భగవంతుడి కంటే ఇంకెవరు ఎక్కువ ఉంటారు. విష్ణుమూర్తి చూశాడు, ఆలోచించి ఈ ఇలటి పని చేస్తాడు అనేసి ఒక చీపురు పుల్లతోని ఒక కంప పుల్లతోని ఇలా పొడిస్తే ఆ కన్ను పోద్ది. అందుకే అప్పటి నుంచి శుక్రాచార్యుడికి ఇప్పటికే అప్పుడు ఒక్క కన్నే, రెండో కన్ను లేదు. ఆ విష్ణు వాళ్ళ అలాగా నమ్మిన వాళ్ళకి అంత మేలు చేసినటువంటి వాడు శుక్రాచార్యుడు అనమాట. భాగ్యాలకి ఇంకా సుఖ సంతోషాలకి దేనికొని విలాసాలకి దేనికి తీసిపోడు అనమాట. అంత ఇది అలాగుంటుంది. ఇందులో ఒక త్రిభుజం ఉంటే అలాంటి ఫలితాలనే ఇస్తుంది అనమాట. ఈ త్రిభుజం ఉండి ఒకటి తిన్నగా ఉండాలి, మధ్యలో గీతలు. ఒకటి రెండు గీతలు ఉంటే కంపల్సరీ ఇతను శుక్రజాతకుడే, ఇతనికి ఇంకా తిరుగు ఉండదు, అలాగుంటుంది. అదండి ఇందులో గీతలు, అడ్డు గీతలు, ఎప్పుడైనా అడ్డు గీతలు. ఇది త్రిభుజం అనేది 1కి 3 అంతల ఫలితాలను ఇస్తుంది, అది గుర్తుంచుకోండి. ఇది ఏమైనా లోపించి ఇది పల్లంగా ఉండే ఈ భాగాలన్నిటికంటే పల్లంగా ఉంటే ఈ ఫలితాలకు వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. ఫలితాలు ఇవ్వడం కొంచెం కష్టమే, దానికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇది ఎత్తుగా ఈ భాగం ఉండాలి, అప్పుడు ఇందులో 1-2 గీతలు నిడువు ఉండాలి. ఇక్కడి నుంచి ఉండకూడదు, ఇక్కడ ఉండాలి, మధ్యలో ఉండాలి. ఒక త్రిభుజం ఉండాలి, ఉంటే మంచిది. ఉంటే నమ్మకం లేదు అందరికీ, ఉంటే వీళ్ళు నిజంగా ఇంకా ఏనికి లోటు ఉండదు అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఈ అడ్డు గీతలు ఉన్నవి ఎప్పుడైనా ఈ రేఖను దాటకూడదు. దాటకుండా మధ్యలో ఎన్ని ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఎన్నో గీతలు ఉంటాయి, చాలా అడ్డు గీతలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయి ఏమవ్వదు. ఒక్కొక్క గీతను పెట్టుకొని ఆ గీతలు ఏ విధంగా ఉన్నాయి, అడ్డదిడ్డంగా ఉన్నాయా, ఇలాగున్నాయా, లేకపోతే ఏటవాలుగా ఇలాగ వాలు రేఖల్లాగా ఉన్నాయా, అలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. అందులో చూసుకుంటే దాని ఫలితాలు వేరేగా ఉంటాయి. ఆ ఫలితాలను ఆ గీతలను బట్టి ఆ రేఖలను బట్టి చెప్పుకోవచ్చు, చెడు రేఖలు ఉన్నాయా మంచి రేఖలు ఉన్నాయా అనేసి. చెడు రేఖలు ఉన్నాయనుకోండి, మనం మనసు మార్చుకొని మంచిగా ప్రవర్తిస్తే ఆ రేఖలన్నీ మారిపోతాయి ఆటోమేటిక్గా, అవి మంచి రేఖలుగా వస్తాయి. అలాగే లెంత్ పెరిగిపోతుంది. అందరికీ నమస్కారం. వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం.